మంచి ప్రతి సంవత్సరం ఏదో కొద్ది రోజులు కానీ కొన్ని గంటలు మేము కూర్చుంటా ఉండేవాళ్ళం. మరి లాస్ట్ 2 సంవత్సరాలు కుదరలేదు కానీ ఇంకా తప్పక మొన్న అన్నకి బాగాలేదని తెలియదు కానీ వెంటనే అపోలో హాస్పిటల్ పోయి నాకు దృష్టికి రాగానే వెంటనే మా అజయన్నతో కూడా చెప్పి వెంటనే కలిసాను మా గద్రన్నని. నేనేం కోరుకున్నానంటే ఆయన వెంటనే, ఎందుకంటే ఎన్నోసార్లు మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన వీరుడు ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి బయటకు వచ్చి అందరితో ఆయనకి ఎలా వినిపిస్తారు మనకి అని చెప్పి నేను నిజంగా ఎంతో ఆశించాను. కానీ ఈరోజు నేను ఎప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఎప్పుడు దాచుకోగలను, ఎప్పుడు కన్నీటిని ఎంత దుఃఖాన్నైనా సరే గుండెలో పెట్టుకోగలను. కానీ ఈరోజు నా వల్ల కావట్లేదు. ఆపరేషన్ ముందు కూడా గద్దరన్న ఆడియో మెసేజ్ కూడా పంపించారు నాకు. ఆయన దీవెనలు పంపించారు. ఎందుకంటే ఎప్పుడు పీడిత ప్రజల పక్షాన పోరాడే వాళ్ళంటే ఆయనకి ఎప్పుడు అన్నకి అదే ప్రేరణ తీసుకునే వచ్చాం. దానికి సంబంధించి ఆయన చెప్పారు, రాజకీయం ఇలా ఉంటుంది, రాజకీయాలు ఇలా ఇన్ని కష్టాలు ఉంటాయి, ఒంటరిగా పోరాడుతున్నాం అని చెప్పాను. అన్న మీ ప్రేరణ మీరు ఒక విధానంలో చేస్తూ ఉంటే నేను ఇంకో విధానంలో చేస్తాను. దాని అంతిమ లక్ష్యం పీడిత ప్రజలకి